చూస్తే స్కూల్ విద్యార్థులే కానీ గాలిలో ఎగిరి గంతేస్తారు, రెప్పపాటులోనే జంపులేస్తారు, ఒళ్ళును స్ప్రింగ్ లాగా వంచేస్తారు, బంతిలా తిరిగేస్తున్నారు. ఒళ్ళు గుగ్గురు పుట్టించే విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నారు. అందరితో శబాస్ అని అనిపించుకుంటున్న జేఎన్ఎం జిమ్నాస్టిక్స్ విద్యార్థులపైన స్పెషల్ స్టోరీ. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిమ్నాస్టిక్స్ విద్యార్థులు తమ విన్యాసాలతో అదరగొడుతున్నారు. పిల్లలకు జాతీయ స్థాయి ప్రమాణాలతో జిమ్నాస్టిక్స్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. స్టేడియంలో రోమన్ రింగ్స్, ప్యారలల్ బార్, వాల్టింగ్ టేబుల్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, హారిజాంటల్ బార్, పామెల్ హార్ పరికరాలతో 20 మందికి పైగా బాలబాలికలు శిక్షణ ఇస్తున్నారు. 8 మంది చిన్నారులు కోల్కతాలో జరిగిన జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ లో పతకాల పంట పండించారు. గ్రూప్ జంపింగ్ లో అదిరే విన్యాసాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. నిల్చున్న చోటే గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతూ పతకాలు సాధించారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో బాలబాలికలు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా పోటీల్లో విద్యార్థులు పాల్గొంటున్నారు. 5 నేషనల్స్ ఆడినా. ఒకటి ఢిల్లీ, గుజరాత్, సూరత్, పూణే, కోల్కతా. 2 times SGF ఆడినా. ఫ్లోర్, అనివెన్, బార్, బీమ్, వాల్టింగ్, ఇవి 4 ఆపరేటర్స్ చేసిన. నేను నేషనల్లో ఆడినా, ఇంకా ఇంటర్నేషనల్లో ఆడి ఒలింపిక్స్లో ఆడాలనుకుంటున్నా. ఇంటర్నేషనల్లో మెడల్ తీసుకోవాలనుకుంటున్నా. పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థులు. తాము జాతీయ స్థాయిలో గెలవడం గర్వంగా ఉందన్నారు. ఒలింపిక్ లో ఆడాలనే లక్ష్యంతో ట్రైనింగ్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపారు క్రీడాకారులు. నేను ఇప్పటికీ 2 నేషనల్స్ ఆడినా. ఒకటి కోల్కతా, SGF 2 ఆడినా కోల్కతాలోనే. బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, అన్వెన్ బార్, వాల్టింగ్ చేసిన. ఇంకొకసారి అక్రోబాటిక్స్ చేసిన. జిమ్నాస్టిక్స్ లో పోల్ వాల్ పై అమ్మాయిలు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మరికొందరు బాలికలు భీమ్ పై జంప్లు చేస్తూ అందరినీ అబ్బురపరిచారు. ఫస్ట్ టైం నేషనల్కి వెళ్ళాను. కోల్కతా స్టేట్ మీట్లో సెలెక్ట్ అయ్యి కోల్కతాకి వెళ్ళాను. నేను SGF కోల్కతాలో ఆడాను. నేను జిల్లా స్థాయిలో ఆడాను, రాష్ట్ర స్థాయిలో ఆడి నేషనల్ సెలెక్ట్ అయ్యాను. దాంట్లో అక్రోబాటిక్స్లో ఫస్ట్ టైం నేషనల్ ఆడా. 6:30 to 8:30కి ప్రాక్టీస్ చేస్తాం. మళ్ళీ సాయంత్రం 4 to 7 వరకు చేస్తాం. కోల్కతాలో జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో తమ విద్యార్థులకు పతకాలు రావడం సంతోషంగా ఉందన్నారు కోచ్ దేవిక. హన్మకొండలో జిమ్నాస్టిక్స్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులను మరింత ప్రతిభ చాటేలా తీర్చిదిద్ది పోటీలకు పంపిస్తామని కోచ్లు చెబుతున్నారు. రీసెంట్గా 69th నేషనల్ స్కూల్ గేమ్ SGF సెలెక్షన్స్ స్టేట్ మీట్ మన దగ్గరనే జరిగింది, మన వరంగల్లోనే. అందులో పిల్లలు ఎక్కువ మెజారిటీ మన పిల్లలే. 12 మంది అంటే అక్రోబాటిక్ మొత్తం ఫస్ట్ ఆల్ గ్రూప్స్ ఫస్ట్ అంతా మన పిల్లలే వచ్చింది ఇక్కడ. దాంట్లో నుంచి 8 మంది ప్లేయర్స్ నేషనల్స్కి సెలెక్ట్ అయ్యిండ్రు. అక్కడ మంచి ప్రతిభ చూపించిండ్రు పిల్లలు. అక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ CM కప్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేస్తున్నాం పిల్లల్ని. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలో ప్రతిభ చాటి పతకాలు సాధించిన చిన్నారులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం.